గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడండి అన్న, లాస్ట్ వీడియోలో జస్ట్ సగం వరకే చెప్పాను అన్న ఈ ప్రాబ్లము. యాక్చువల్గా అప్పుడు కొంచెం పవర్ పోవడం అలా అయితే నేను అది ఆపేస్తాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే ఇక్కడ ప్రాబ్లం చూడండి రాబుచ్చి. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఏంటి అని చెప్పేస్తే ఇది ఏపీ ఎంసెట్లో ఇచ్చాడు నాన్న. ఏపీ ఎంసెట్ 2023లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2లోనే ఇచ్చాడు రా నాన్న. ఏం లేదురా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే 1 kg బ్లాక్ తీసుకున్నాను, 1 kg మాస్ ఉన్నటువంటి బాడీని తీసుకున్నాడు. దాని మీద హారిజాంటల్ కాన్స్టెంట్ ఫోర్స్ ను అప్లై చేస్తున్నాడు. హారిజాంటల్ కాన్స్టెంట్ ఫోర్స్ ను అప్లై చేస్తున్నాడు. అప్లై చేసినప్పుడు ఈ బాడీ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందట? 10 meters per second వెలాసిటీతో మూవ్ అవుతుందట. మూవ్ అవుతున్నప్పుడు ఈ బాడీకి రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మధ్యలో ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంతట? μ = 0.4 అట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు రావాడు, ఇఫ్ ద కాన్స్టెంట్ ఫోర్స్ ఈస్ రిమూవ్డ్, కాన్స్టెంట్ ఫోర్స్ రిమూవ్ చేస్తే ఇది రెస్ట్ లోకి రావడానికి ఎంత టైం పడుతుంది అని నేను చెప్పేసి అడిగాడు. అంటే ఈ బాడీ మీద ఈ కాన్స్టెంట్ ఫోర్స్ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసేస్తే ఈ బాడీ రెస్ట్ లోకి వచ్చేస్తుంది. ఆ రెస్ట్ లోకి రావడం అంటే ఈ బాడీ మీద ఉన్నటువంటి కాన్స్టెంట్ ఫోర్స్ నువ్వు రిమూవ్ చేసిన తర్వాత ఆ బాడీ రెస్ట్ లోకి రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగితే నా దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటన్నా, వెలాసిటీ ఈక్వల్స్ టు ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ, అరే ఫైనల్ వెలాసిటీ వీరా, ఇనీషియల్ వెలాసిటీ యూరా. సరే ఇక్కడ వి వెలాసిటీతో వెళ్తుందని అనుకో 10 meters per second. నెక్స్ట్ అది ఫైనల్ గా ఏమవుతుంది, u = 0 అవుతుందని అనుకో. దెన్ t = v/a ఆర్ వెలాసిటీ బై యాక్సలరేషన్ వస్తుంది. ఏదో ఒకటి అంటే రెస్ట్ లోకి వస్తుంది కాబట్టి 0నే కదా వి అయ్యేది ఫైనల్ గా. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం, t = velocity by acceleration. Acceleration is equals to that retarding force divided by m. Retarding force is nothing but the frictional force. Frictional force is equals to f dash is equals to mu into m. F dash is equals to mu into mg. అరే ఇది ఏంటరా, ఇక్కడ mu into mg అని అంటున్నాను. mg means weight of the block which is in the downward direction, and this is nothing but what is this normal reaction. Normal reaction we are taken always perpendicular to the contacting surface. ఈ contacting surface కి always perpendicular గా ఉండేటువంటి ఫోర్స్ ఏంటరా, నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ ఎవరితో బ్యాలెన్స్ అవుతుంది రాబుజీ? mg అంటే వెయిట్ ఆఫ్ బ్లాక్ తో బ్యాలెన్స్ అవుతుంది. అంటే n = mg అని అన్నమాట. f dash = mu into n into mg. The time t = v into m into mu means 0.4 into m means 1 into g means 10, అంటే ఫైనల్ గా t = 10/4, that is equals to 2.5 seconds. 2.5 seconds. ఇక్కడ ఎంత వచ్చింది రాబుజీ? t = 2.5 seconds. అంటే ఏంట్రా, ఈ కాన్స్టెంట్ ఫోర్స్ అనేది ఈ బ్లాక్ మీద నువ్వు రిమూవ్ చేసిన తర్వాత అది 2.5 seconds లో రెస్ట్ లోకి వస్తుంది ఈ బాడీ. అరే ఇది చాలా జాగ్రత్తగా గమనించండి రావచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇది డిస్కంటిన్యూస్ గా ఉందమ్మా ఈ ప్రాబ్లం, అందుకని ప్రాబ్లం ఒకసారి చెప్తాను రా, చూసుకోండి. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న ఈ వీడియోలో. అరే బుజ్జి, మనకి ఈ వీడియో కొంచెం ఈ వీడియోస్ని కాస్త మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి అమ్మా. సారీ అమ్మా, చిన్న డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దు. చిన్న డిస్టర్బెన్స్ రా నాన్న. చూడండి అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మనం చెప్పుకుందాం నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏపీ ఎంసెట్లో వచ్చిందా టీఎస్ ఎంసెట్లో వచ్చిందా ఒకసారి చూసి చెప్తాను నాన్న. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఏపీ ఎంసెట్లోనే వచ్చినట్లుంది. A block of mass 5 kg moving on a rough surface with a velocity of 4 meters per second is stopped by a friction in 2 seconds. The coefficient of friction between the contact surface is
ఏంటన్నా ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏపీ మే 15, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఇది ఒకసారి చూడన్నా. బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg. బ్లాక్ ఆఫ్ మాస్ ఎంత అట బుజ్జి? 5 kg అట. అయితే అదేం చేస్తుందట, దాని మీద అప్లై చేసేటువంటి ఫోర్స్ ఏమన్నా ఇచ్చాడనన్నా? ఏమి ఇచ్చాడన్నా? దాని మీద అప్లై చేసేటువంటి ఫోర్స్ ఏమిచ్చాడు? ఫోర్స్ ఏమిచ్చాడు? A block of mass 5 kg and its velocity is nothing but 4 meters per second, and then friction is equals to, అరే ఇక్కడ ఏమంటున్నాడు రా బుజ్జి? ఫ్రిక్షన్ ఏమైనా ఇచ్చాడా బుజ్జి? మనకు ఫ్రిక్షన్ ఏమైనా ఇచ్చాడా? మనం ఏమైనా మాట్లాడొచ్చా? నాన్న? ఫ్రిక్షన్ ఏమైనా మాట్లాడొచ్చా? ఎప్పుడమ్మా కండిషన్ ఏమైనా ఇచ్చాడా? సరే అమ్మా, ప్రాబ్లం ఒకసారి చూడమ్మా. ఏపీ ఎంసెట్ 2023. ఏపీ ఎంసెట్, సరే ఎంసెట్ ఈఏపీ సెట్ ఏదో ఒకటి. ఏపీ ఎంసెట్ ఎంతమ్మా? 2023లో వచ్చిన ప్రాబ్లం. మనకు ప్రాబ్లం ఇంపార్టెంట్. ప్రాబ్లంలో ఏమంటున్నాడు? బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg. ఇది బ్లాక్ రబుజీ, దీనికి ఉన్నటువంటి మాస్ 5 kg రబుజీ. ఇది ఎక్కడ ఉందట? రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉండదట. సరే ఉంది. ఉన్న తర్వాత ఏం చేస్తుంది ఇది? దీని మీద ఏమన్నా ఫోర్స్ అప్లై చేశానా? దీన్ని ఏం ఫోర్స్ అప్లై చేశాను లేదు, నాకేం తెలియదు. ఇది మాత్రం 4 meters per second తో మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏదో ఫ్రిక్షన్ ఏదో ఇచ్చాడు రా. ద ఫ్రిక్షన్ డెవలప్స్ ఇన్ బిట్వీన్ ది కాంటాక్టింగ్ సర్ఫేస్ అనేది బ్లాక్ మస్ట్ బి ఈక్వల్స్ టు FK is equals to 2 newtons ఇచ్చాడు రా బుజ్జి. ఎంత ఇచ్చాడు? 2 సారీ ఫ్రిక్షన్ ఏమి ఇవ్వలేదు రా వీడు. ఫ్రిక్షన్ ఏమి ఇవ్వలేదు. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది FK బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అయితే ఈ బాడీ అనేది స్టాప్ అవ్వడానికి, అంటే ఈ 4 meters per second వెలాసిటీ నుండి వెలాసిటీ 0 అవ్వడానికి టైం ఎంత పట్టిందట? T is equals to 2 seconds పట్టిందట. ఈ బాడీ వెలాసిటీ అనేది 0 అవడానికి టైం T is equals to 2 seconds పట్టిందట. ఈ సిచ్యువేషన్ లో వాడు ఏమంటున్నాడు? ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది కాంటాక్ట్ సర్ఫేస్ ఈజ్, అంటే ఈ సిచ్యువేషన్ లో మనల్ని మ్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా. మ్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈ ప్రాబ్లం లో. అయితే ఇప్పుడు మనం ఎలా చేస్తాం రబుజీ? వెలాసిటీ మాస్ ఆఫ్ ది బ్లాక్ m వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 kg. సూపర్. రెండోది ఏదో ఇచ్చాడు రబుజీ 5 kg తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు F is equals to ఎంత ఇచ్చాడు రా నాన్న? ఫ్రిక్షనల్ ఫోర్స్ F is equals to ఎంత ఇచ్చాడు నాన్న? మ్యూ mg. నాకు ఆల్రెడీ తెలుసు ఫ్రిక్షనల్ ఫోర్స్ FK is equals to మ్యూ mg. ఆల్రెడీ ఇదేమన్నా ఇచ్చాడు? టైం ఏదో 2 seconds అని ఇచ్చాడు. అదంతా వెరీ గుడ్, బాగానే ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది బుజ్జి? m ఇంటూ, అంటే ఈ బాడీ రెస్ట్ లోకి వచ్చేస్తుందిరా. రెస్ట్ లోకి వచ్చేస్తుంది అంటే యాక్ట్ చేసేటువంటి ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ బాడీ మీద, ఈ బాడీ మీద యాక్ట్ చేసేటువంటి మాక్సిమం ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్ అయింది. అర్థమైందా నాన్న? ఈ బాడీ ఎక్కడికి వచ్చేస్తుంది? రెస్ట్ లోకి వచ్చేసింది. రెస్ట్ లోకి రావాలి అంటే ఎవరు ఎక్కువగా ఉండాలి? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉండాలి. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనే ఏమవుతుందన్నా ఈ బాడీ రెస్ట్ లోకి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? F is equals to the frictional force FK is equals to MA, that is equals to mu into M into Z. ఆ విషయం క్లియర్ కదరా నాన్న? క్లియర్ కదా? అయితే ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నాడు రబుజీ. M క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఎంత వస్తుంది? mu is equals to A by Z. మీకు ఆల్రెడీ చెప్పాను కదరా, mu is equals to A by G. అరే నాకేం యాక్సలరేషన్ ఏం తెలియదు. mu is equals to A means velocity by time into divided by G. అరే velocity ఆల్రెడీ నీకు తెలుసు ఎంత? mu is equals to velocity. అరే ఏంట్రా, యాక్సలరేషన్ must be equals to velocity by time. mu is equals to velocity అంటే 4 divided by time అని అంటే ఎంత రబుజీ? టైం ఎంత ఇచ్చాడు? 2 seconds. G అని అంటే 10. ఎంత వస్తుందిరా? 2 ones 2 twos 2 by 10 అంటే 1/5. 1/5 అంటే ఎంత? mu is equals to 0.2. అరే మ్యూ కూడా ఏదన్నా యూనిట్స్ రాశారు. మ్యూ అసలు ఏ యూనిట్స్ ఉండవయ్యా. The coefficient of friction does not having any units, that is a constant. mu is equals to 0.2. మ్యూ కూడా కొంతమంది యూనిట్స్ రాసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అరే మ్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ రాబుజ్జి. మ్యూ ఇస్ నథింగ్ బట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అన్న
ఇక్కడ మనకి యూజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి అన్న, రెస్ట్లో ఉంటాయి. అరే ఆ బాడీ రెస్ట్లోకి వస్తుందని అనుకోరన్న అన్న, హారిజంటల్ ఫోర్స్, హారిజంటల్ బ్లాక్ అనేది రెస్ట్లోకి వస్తున్నప్పుడు మ్యూ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ద ఫోర్స్. అసలు ఇందాక చెప్పినటువంటి ఫోర్స్, అరే మీకు ఆల్రెడీ ఎప్పుడు ఫ్రిక్షన్ ఫస్ట్ వీడియో ఉంది కదరా నాన్న, ఎంసెట్ ఫస్ట్ వీడియో, దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను అన్న, మోషన్ ఆఫ్ ఏ block on horizontal surface when it is comes to the rest, the acceleration must be equals to a is equals to entrana mu is equals to a by g formula చెప్పాను ఆల్రెడీ. mu is equals to a by g, then mu is equals to a means ఏం లేదురా, హారిజంటల్ సర్ఫేస్ మీద ఏదైనా ఒక బ్లాక్ అనేది రెస్ట్ లోకి వస్తున్నప్పుడు మ్యూ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయమని అంటే దానికి మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే యాక్సలరేషన్ డివైడెడ్ బై జీ. మ్యూ ఇస్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ బై టైం ఇంటూ 1/g. వెలాసిటీ అని అంటే 4, టీ అని అంటే 2, 1/g అని అంటే 10, 2 1s 2 2s 1/5, 1/5 అని అంటే 0.1 minute ప్రాబ్లం. ఇదేదో పెద్ద ప్రాబ్లం లాగా బిల్డప్ ఇవ్వడం ఎందుకు, మనం ఒకే ఒక నిమిషంలో అయిపోతుంది. ఫార్ములా గుర్తుండాలి, ఫార్ములా గుర్తు లేకపోతే మాత్రం అయిపోతాం. ఆ కండిషన్ మాత్రం గుర్తుండాలి. ఫార్ములా, సైడ్ హెడ్డింగ్ ఏమి గుర్తుంటేనే మనం చేయగలం, లేకపోతే ఏది చేయలేము నాన్న. చాలా జాగ్రత్త తీసుకోండి, ప్రాబ్లం తీసుకోండి రా నాన్న. ఓకే మా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం వెంటనే. అరే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఇచ్చాడు చూడరా. ఏ బాడీ ఆఫ్ వెయిట్ 50 newtons is placed on a horizontal surface. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ ప్రాబ్లం TS May 13 2023 ఫస్ట్ ఫేజ్ లో వచ్చిందిరా ఇది. అయితే ఈ ప్రాబ్లం లో ఏమంటారా, ఏ బాడీ ఆఫ్ వెయిట్ 50 newtons is placed on a horizontal surface as shown in the figure. అరే ఇది ఏదో హారిజంటల్ సర్ఫేస్ అంట చూడరా, ఇది బ్లాక్, ఇది ఎక్కడ ఉంది, హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంది. అయితే దీని మీద యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఎంత, బాడీ ఆఫ్ వెయిట్ ఇచ్చాడు. వెయిట్ అంటే W is equals to mg, దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 50 newtons ఇచ్చాడు. అంటే ఇక్కడ మాస్ ఎంత ఇచ్చినట్రా, 5 kgs ఇచ్చినట్లు. అంటే W is equals to mg is equals to 50 అని అన్నాడు అని అనుకురా. ఎంత అవుతుంది, m is equals to 50/g, ఎంత అవుతుంది, అది 5 kgs అవుతుంది. g వాల్యూ ఎంతరా, g is equals to 10. ఎప్పుడు 10 meters per second square తీసుకోండి. ఇవ్వలేదురా కానీ తీసుకోమని చెప్తున్నాను నేను. ఓకే 9.8 తీసుకున్నా పర్లేదు. సరే మాస్ వచ్చేసింది. ఏమంటున్నాడు, ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ 28.28 newtons. The frictional force and the normal reaction are respectively. ఈ బాడీ మూవ్ అవడానికి మినిమం ఫోర్స్ అట, ఎఫ్ మినిమం. ఈ బాడీని నేను మినిమం మూవ్ చేయడానికి నాకు కావాల్సినటువంటి ఫోర్స్ ఎంత అట, 28.28 న్యూటన్స్ అట. అయితే ఈ సిచ్యువేషన్ లో నార్మల్ రియాక్షన్ ఎంతో చెప్పమంటున్నాడు. తర్వాత ఇంకేదో అంటున్నాడు, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా నాన్న, ఎఫ్కే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలానే నార్మల్ రియాక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏదో డయాగ్రామ్ కూడా ఇచ్చాడు రా. ఈ డయాగ్రామ్ ఈ ఫోర్స్ అనేది ఎఫ్ అనేటువంటి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో అప్లై చేశాడట. ఎంత ఏ డైరెక్షన్ లో అప్లై చేశాడు, frictional force is always acts in the backward direction only. This is Fk, but we are applying that force. This is the force. F is equals to 28.28 newtons. That is makes an angle 45 degrees. అరే ఈ సిచ్యువేషన్ లో చెప్పాలి, ఫ్రిక్షనల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్, ఈ రెండు చెప్పండి అమ్మా. ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్కే ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలరా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. అంటే ఎఫ్కే ఫైండ్ అవుట్ చేయాలి, అలానే ఇక్కడ ఏం చేయాలరా, ఫోర్స్ కూడా ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయమన్నాడా, నార్మల్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నార్మల్ రియాక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేద్దాం రా ఈ ప్రాబ్లం ని, ఎలా చేద్దాం ఏంటి అసలు, ఏదో కొత్తగా చెప్పాడు రా బుజ్జి. ఎలా చేద్దాం నాన్న, ఫ్రిక్షనల్ ఫోర్స్ ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
అలానే ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రాబుజీ, నార్మల్ రియాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దారా, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఈ ప్రాబ్లం ని సాల్వ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి సొంతంగా మీరు ఏమైనా ట్రై చేయగలరేమో చూడండి, సొంతంగా మీరు ఏమైనా ట్రై చేయగలరేమో ఒకసారి. ఎందుకు ట్రై చేయలేరు, మీరు అందరూ బాగా చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒకసారి చూడండి 1 minute. సరే నేనైతే ఆపంలే కానీ చెప్తానే ఉంటాను. మీరేం చేస్తారంటే 1 minute పాస్ చేసుకుని వీడియో ట్రై చేయండి రాబుచ్చి, దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి మాట్లాడతాను. ఏంట్రా బ్లాక్, దిస్ ఇస్ ద బ్లాక్ విచ్ హ్యావింగ్ ది దిస్ ఇస్ ద హారిజాంటల్ సర్ఫేస్, హారిజాంటల్ సర్ఫేస్ ఇదేమో mg డౌన్వర్డ్స్ ఎంత ఇచ్చాడు 15 newtons ఇచ్చాడు. అండ్ ద నార్మల్ రియాక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంది ద్రబుజీ, ఇది నార్మల్ రియాక్షన్, ఇది నార్మల్ రియాక్షన్. ఓకే, నార్మల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది కాంటాక్టింగ్ సర్ఫేస్. ఈ కాంటాక్టింగ్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది ఎవరు, నార్మల్ రియాక్షన్. అయితే ఇక్కడ వీడు అప్లై చేసినటువంటి ఫోర్స్ ఎంత, F is equals to 28.28 newtons. ఇదిరా వీడిచ్చింది. అయితే నన్నేమంటున్నాడు రాబుజీ, ఇక్కడైతే ఈ హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ 45 degrees అట. మరి ఇదేమైంది, ఇది కూడా 45గా. సరే తీసేసే, సరే హారిజాంటల్ తో ఇక్కడ తీటా ఇచ్చాడు కాబట్టి ఇటువైపు ఇదేమవుతుంది, F cos 45 degrees అవుతుంది, F cos 45 degrees అవుతుంది. ఈ నార్మల్ రియాక్షన్ ఏమవుతుందిరా నాన్న, ఇది నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ లోనే F sin 45 degrees అవుతుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ చేస్తుందిరా, ఆపోజిట్ టు ది మోషనల్ డైరెక్షన్. ఈ బాడీ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ దాని ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. అరే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని మనం ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారా, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఇస్ బ్యాలెన్స్డ్ బై ది F cos 45 degrees. F cos 45 degrees. F cos 45 degrees అంటే Fk is equals to, F means 28.28 into cos 45 degrees means root over 2. Root over, అరే 28.28 divided by 1.414. ఎంత వస్తుందిరా నాన్న ఫ్రిక్షనల్ ఫోర్స్. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. అరే ఇక్కడ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ సిచ్యువేషన్ లో ఎంత యాక్ట్ చేస్తుంది చెప్పండి అమ్మా. ఈజీ ప్రాబ్లం, ఇక చెప్పేసి నేను ఆన్సర్ వచ్చేస్తుంది, ఇంకా ఆన్సర్ ఎంతసేపా వచ్చేసే ఉంటుంది, చెప్పాలి. ఇప్పుడు ఎంత వస్తుందిరా, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు 20 newtons. దిస్ వాల్యూ బికమ్స్ యాజ్, అరే 28.28 is equals to divided by 1.414 is equals to 20 newtons. The frictional force is equals to 20 newtons వచ్చేసింది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వచ్చి 20 newtons. ఇక్కడ నార్మల్ రియాక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్ when the along the vertical direction మాట్లాడుతాను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో. జస్ట్ ఈ పాయింట్ ని రబ్ చేస్తున్నాను, ఒకసారి చూడమ్మా, ఇది రబ్ చేస్తున్నారా. సరే ఇదే సిచ్యువేషన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాడు, ఇంకా నార్మల్ రియాక్షన్ కదా మనం ఫైండ్ అవుట్ చేయమన్నది. నార్మల్ రియాక్షన్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి along the vertical direction, along vertical direction. ఈ వర్టికల్ డైరెక్షన్ లో గమనించండి అమ్మా, ఈ వర్టికల్ డైరెక్షన్ లో గమనించండి ఏముంది, n plus f sin 45 degrees is equals to mg అంటే mg అని అంటే 15 newtons. అరే ఇక్కడ మనకి ప్రాబ్లం లో n means what is the normal reaction, that must be equals to 50 minus f sin 45 degrees. అంటే ఎంత వస్తుందా, నార్మల్ రియాక్షన్ must be equals to 50 minus f means 28.28 divided by root 2. అంటే ఎంత వస్తుంది, 50 minus 20, that is equals to 30 newtons. The normal reaction must be equals to 30 newtons. నార్మల్ రియాక్షన్ వచ్చేసి 30 newtons వస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చేసి 20 newtons వస్తుంది. అంటే ఇక్కడ మనకి సెగ్రిగేషన్ ఆఫ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ మనం అప్లై చేసేటువంటి ఫోర్స్ యాక్చువల్ గా మోషనల్ డైరెక్షన్ ఇది. మరి ఈ ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ కదరా, ఈ ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ. ఈ వెక్టార్ ని ఎక్స్ యాక్సిస్ తో కొంత యాంగిల్ తో మేక్ చేసినట్లయితే ఈ ఫోర్స్ అనేది ఎక్స్ యాక్సిస్ తో కొంత థీటా యాంగిల్ తో ఈ బాడీ మీద యాక్ట్ చేస్తుంటే ఆ ఫోర్స్ ని మనం 2 కాంపోనెంట్స్ గా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఒకటేమో
ఎక్స్ డైరెక్షన్ లో సెగ్రిగేట్ చేస్తానన్నా, ఒకటేమో వై డైరెక్షన్ లో సెగ్రిగేట్ చేస్తాను. లేకపోతే ఒకటేమో థీటాకి యాడ్జసెంట్ గా ఉన్నదేమో కాస్ ఆఫ్ ఫంక్షన్, అలానే అదర్ దెన్ దట్ ఆఫ్ థీటా ఉన్నదేమో సైన్ ఆఫ్ ఫంక్షన్ తీసుకుంటాను అన్న. ఇక్కడ థీటా ఇచ్చాడు కాబట్టి దీనికి యాడ్జసెంట్ గా ఉన్నటువంటి ఫోర్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎఫ్ కాస్ 45 అవుతుంది. అలానే అదర్ దెన్ దట్ ఆఫ్ థీటా ఏమవుతుంది, ఎఫ్ సైన్ 45 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ సెగ్రిగేట్ చేయాలన్న ఈ ఫోర్స్ ని. ఇక్కడ థీటా ఇచ్చాడు కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఫోర్స్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ 45, అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఫ్రిక్షన్ కి ఈక్వల్ అవుతుంది. రెండవది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎఫ్ సైన్ 45 డిగ్రీస్, అదే డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది, నార్మల్ ఫోర్స్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఎఫ్ సైన్ 45 డిగ్రీస్ రెండు సేమ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాయి. ఈ రెండు కూడా ఎవరిని బ్యాలెన్స్ చేస్తుంది, వెయిట్ ఆఫ్ ది బ్లాక్ ని బ్యాలెన్స్ చేస్తుంది. mg = 15 న్యూటన్స్. ఓకే రాబుజీ, తీసుకుంటారా, ఇది చాలా ఇంపార్టెంట్ రా ఈ ప్రాబ్లం. ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎలా ఉంది, హారిజాంటల్ డైరెక్షన్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఎలా ఉంది, వర్టికల్ డైరెక్షన్, రెండు రాశాను నాన్న. రెండు రాస్తే మనకి మాక్సిమం ఆన్సర్ వచ్చేసింది నాన్న. ఫ్రిక్షన్ వచ్చేసింది, నార్మల్ ఫోర్స్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చేద్దామమ్మా. రబ్ చేస్తున్నానమ్మా ఇది. ఇంకొక ప్రాబ్లం నాన్న, ఇంకొక ప్రాబ్లం ట్రై చేద్దాం నాన్న. ఈజీ ప్రాబ్లమ్స్ ఈజీ అని ఉంది. మనం మైండ్ పెడితే ఈజీగా వచ్చేస్తాయి, మైండ్ పెట్టకపోతే ఇబ్బంది పెడతాయి, ఏమి ఉండదు. మనం కాన్సెప్ట్ అనేది చక్కగా రోజుకు కొంచెం చదువుకుంటూ వెళ్ళాలి అంతే. చాలా ఈజీ ఇవి. సరేనా, ఇంకొక ప్రాబ్లం చేద్దారా నాన్న. అది ప్రాబ్లం వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే టిఎస్ మే 3, 2019 ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది రా నాన్న. టిఎస్ మే 2019 ఫస్ట్ ఫేజ్. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్స్ అని చెప్పేసి చేశాడు. ఎలానో చూద్దాం ఒకసారి. ఏపీ మే టిఎస్ మే 30 ఎంతనా ఇప్పుడు ఎప్పుడు ఇచ్చేసాడు, టిఎస్ మే 3 2019 ఫస్ట్ ఫేజ్. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి అన్న. ఇక్కడ ఏదో ఒక బ్లాక్ ఇచ్చాడు అన్న, బ్లాక్స్ ఇచ్చాడు చూడండి. ఇంక్లైన్ ప్లేన్ అన్న, దీనికి ఈ డైరెక్షన్ లో ఎఫ్ అనేది ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు అన్న. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు రా, ఇదేదో 3 kg బ్లాక్, ఏదేదో 5 kg బ్లాక్, ఏదేదో ఇంకోటి ఏంటన్నా 8 kg బ్లాక్. 3 kg 5 kg 8 kg. ఈ స్ట్రింగ్ తో నేనే టై చేశాను రా. టై చేసిన తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అవుతుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత ఇచ్చాడు రబుజీ, 30 degrees ఇచ్చాడు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి రబుజీ, ఇక్కడ యాక్సలరేషన్ వీడు ఏమంటున్నాడు, ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్స్. బ్లాక్స్ కి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు రబుజీ. A force of 104 newtons is upwards along the incline of mass m3 causing the upward motion of blocks. ఇక్కడ m1 m2 m3, ఇది m1 రబుజీ, ఇది m2 రబుజీ, ఇది m3 రబుజీ. ఇక్కడ ఏదో 104 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నారట అప్వర్డ్ డైరెక్షన్ లో. F = 104 న్యూటన్స్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో యాడ్ చేస్తుంటే వాడు ఇక్కడ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ g వాల్యూ = 10 meters/second² తీసుకోమని నేను చెప్పాడు రా. అది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అమ్మా. టిఎస్ మే 13, 2019 లో వచ్చింది రా అన్న. ఇక్కడ ఏమైనా ఫ్రాక్షన్ ఏమైనా ఇచ్చాడు రా బుజ్జి, ఏమన్నా మ్యూ వాల్యూ ఏమైనా ఇచ్చాడారా? మ్యూ వాల్యూ ఏదైనా ఇచ్చుంటే మనం ఈజీగా చెప్పొచ్చు. మ్యూ వాల్యూ ఏమైనా ఇచ్చాడారా తల్లి? మనకి ఇక్కడ మ్యూ వాల్యూ ఏమైనా ఇచ్చినట్లు ఏం కనపడట్లేదురా. వాడు మ్యూ వాల్యూ ఇవ్వలేదురా నాన్న, ఇచ్చాడా?
ఎక్కడా ఇవ్వలేదురా. అదేమంటున్నాడు ప్రాబ్లంలో ఏమిచ్చాడు, 3 blocks are connected in massless strings on frictionless inclined plane. చక్కగా ఇంటిమేట్ చేశాడు. ఫ్రిక్షన్లెస్ inclined plane అని అన్నాడు. ఫ్రిక్షన్లెస్ inclined plane అన్నాడు అని అంటే అర్థం ఏంటి, స్మూత్ inclined plane అని అర్థం. ఓకేనన్నా, స్మూత్ inclined plane కి ఫ్రిక్షన్ ఉండదు. inclined plane ఎరా అర్థమైందా? ఇక్కడ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అన్నా ఫ్రిక్షన్లెస్ ఇంక్లైన్ ప్లేన్ అన్నా రెండు ఒకటే. ఆ విషయం గమనించాలి మీరు. అయితే ఈ సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయండి బుజ్జి. ఈ సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమైనా డ్రా చేయగలరామా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ 8 kg బ్లాక్. 8 kg బ్లాక్ సరే చూద్దాం, చేయగలరా లేదా. ఇక్కడ నాకంతే T1 T2 అరే 3 ఈక్వేషన్స్ ఏమైనా చేయగలరా? ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఏమైనా డ్రా చేయగలరా? డొక్కు ప్రాబ్లం నాన్న, ఎంతసేపు మా ఇది, ఒక్క నిమిషం పట్టిద్ది, ఎక్కువసేపు కూడా పట్టదు. ఇది చూడండి రావచ్చు, ఇది M0, ఇది 8 kg బ్లాక్ కి సంబంధించి డ్రా చేస్తున్నారు. ఫస్ట్ 8 kg బ్లాక్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ రాస్తున్నాను. ఇది MG. అయితే ఇదేమవుతుందిరా నాన్న, నార్మల్ రియాక్షన్ కదా. నార్మల్ రియాక్షన్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది కాంటాక్టింగ్ సర్ఫేస్. ఇది కాంటాక్టింగ్ సర్ఫేస్ అని అనుకుంటారా? కనపడుతుందమ్మా? నా తలడ్డు ఉందా? లేదులే, ఇక్కడ కనపడుతుంది. ఈ కాంటాక్టింగ్ సర్ఫేస్ కి ఇది నార్మల్ రియాక్షన్. ఓకేనన్నా, ఇది నార్మల్ రియాక్షన్ అనుకో. ఇక్కడ తీటా వస్తుంది, ఇది MG cos theta. ఇదే డైరెక్షన్ లో ఉంటుంది రాబుచ్చి, MG sin theta which is in that other side. అరే ఇది 8 kg బ్లాక్ అని అనుకో రాబుచ్చి. 8 kg బ్లాక్ ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఇటేమో 104 న్యూటన్స్ రాబుచ్చి. అయితే దీనికి ఉన్నటువంటి మాస్ MG రానన్నా. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఇది ఎంత వస్తుంది రానన్నా, ఇది తీటా అని అనుకోరానన్నా. ఇది MG cos theta. ఇదేమో నార్మల్ రియాక్షన్ రావచ్చు. ఇదేమో MG sin theta. This is the tensional force T1 in that the particular situation. ఇదేమో ఈ ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్నటువంటి టెన్షనల్ ఫోర్స్ T1, ఈ సెకండ్ స్ట్రింగ్ లో ఉన్నటువంటి టెన్షనల్ ఫోర్స్ T2. అరే ఇక్కడ ఈక్వేషన్స్ రాయండి అమ్మా. ఇదంతా 104 న్యూటన్స్ కదా. ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని నేను చెప్పాడు కదా. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే విత్ రెస్పెక్ట్ టు 8 kg బ్లాక్, 8 kg బ్లాక్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మాట్లాడుతుంటే ఎలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్, ఈ ఫోర్స్ అప్లై చేసినటువంటి డైరెక్షన్ లో నేను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మాట్లాడుతున్నాను. ఈ బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుందంట. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయంటే 104 న్యూటన్స్ అనేవి డామినేట్ చేస్తున్నాయి అంటే ఏంట్రా, 104 మైనస్ ఎంత వస్తుందన్న, నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు F net is equals to upward forces minus downward forces. 104 upward force అనేది 104 మైనస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అని అంటే ఉన్నాయి MG sin theta మైనస్ ఎంత T1 నాకు తెలుసు, తెలియదు రావచ్చు. ఇక్కడ తీటా ఆల్రెడీ నాకు తెలుసు 30 degrees. అంటే ఎంత వస్తుంది, F net is equals to, F net means 8 kg into acceleration is equals to 104 minus M means 8 kgs into 10 into sin 30 అని అంటే ఎంత, 1/2 minus T1. This is the equation. 80A equals to 104 minus 40 minus T1 అంటే ఎంత వస్తుంది ఇది, 80A is equals to 104 minus 40, that is 64 minus T1. This is the first equation. అరే సెకండ్ ఈక్వేషన్, రెండో బ్లాక్ కూడా రాయండి, మూడో బ్లాక్ కూడా రాయండి. 3 బ్లాక్స్ రాసిన తరువాత మనకేమొస్తుంది అన్న, 3 బ్లాక్స్ రాసిన తర్వాత 3 ఈక్వేషన్లు వస్తాయి. దాన్ని సాల్వ్ చేస్తే యాక్సలరేషన్ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. అరే ప్రాబ్లమ్ ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే బాగుంటుంది. ఇప్పుడు 5 kgs రాద్దాం నాన్న. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ 5 kgs అండ్ ద నెక్స్ట్ 3 kgs రాద్దాం. ఇప్పుడు 5 kgs బ్లాక్ సంబంధించినటువంటిది జస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేస్తున్నారు.
5 kgs బ్లాక్ కి సంబంధించినటువంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తున్నాను. ఇది 5 kgs బ్లాక్ అన్నాను. ఇది ఇంక్లైన్ ప్లేన్ మీద ఉందిరా. ఇది 5 kgs బ్లాక్. ఇటువైపుకి ఏమో T1 యాక్ట్ చేస్తుంది బుజ్జి, ఇటువైపుకి ఏమో T2 యాక్ట్ చేస్తుంది బుజ్జి. mg రన్ అన్న ప్రాబ్లం చూసుకోండి. అండ్ దెన్ దిస్ ఇస్ నథింగ్ బట్ mg cos theta, mg cos theta, and then this is the normal reaction. Normal reaction always taken as perpendicular to the conducting surface, and then this is mg sin theta. అరే ఇక్కడ నెట్ ఫోర్స్ is equals to upward force minus downward forces. F net means m into a is equals to T1 minus T2 minus mg sin theta minus mg sin theta. అరే T1 లో నుండి ఈ డౌన్వర్డ్ ఫోర్సెస్ రెండింటిని నేను సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అదే నెట్ ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. m అని అంటే 5 రా, యాక్సలరేషన్ అంటే ఏ రా అన్న. T1 మైనస్ T2 రా. T1 నాకు తెలియదు, T2 నాకు తెలియదు. మరి కానీ mg sin theta అని అంటే ఎంత తెలుసు. m అని అంటే 5, g అని అంటే 10, sin of theta అని అంటే 1/2. అంటే ఇది ఎంత వస్తుంది వచ్చి 5 into a is equals to T1 minus T2 minus 25. అరే ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 నా, ఈక్వేషన్ 2 ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ 3 kg బ్లాక్. 3 kg బ్లాక్ రావచ్చు. 3 kg బ్లాక్. బట్ బ్యాక్వర్డ్ ఫోర్సెస్ ఏం లేదురా 3 kgs కి. ఓన్లీ ఇది T2 నా, T2 మాత్రమే ఉంది. T2 and this is the inclined plane. This is mg. This is mg cos theta, and then this is the normal reaction. This is mg sin theta. mg sin theta. Alright, T2 is equals to formula into T2 is equals to mg sin theta. F net is equals to T2 minus mg sin theta. mg sin theta. Net force must be equals to ఇదే డైరెక్షన్ మొత్తం అప్వర్డ్ డైరెక్షన్ 3 kgs కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అంటే ఏమొస్తుంది. నెట్ ఫోర్స్ is equals to upward force minus downward force. అంటే F net is equals to ma means mass 3, acceleration means a is equals to T2 means T2 minus mg sin theta. m means 3 kgs, g means 10, and then sin 30 is nothing but 1/2. అంటే 2 1s 2 5s ఎంత వస్తుంది అన్న. 3a is equals to T2 minus 15. T2 minus 15. అరే ఇది థర్డ్ ఈక్వేషన్ రాబుచ్చి. ఇది థర్డ్ ఈక్వేషన్. ఈ 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి రాబుచ్చి. T2 వాల్యూని ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. T2 వాల్యూ వచ్చేస్తుంది. ఇంకెంతసేపు ఏముంది. ఏదో ఒక 2 ఈక్వేషన్స్ ని మీరు యాడ్ చేయడం కానీ లేకపోతే సబ్స్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తే వచ్చేస్తుంది. ఏముంది రాబుచ్చి ఇంతకన్నా చిన్నది. T1 మైనస్ T2 ఎంత వచ్చేసింది. 5a plus 25 వచ్చింది. చేసేయండి. ఇక్కడ T2 వాల్యూ వచ్చేసింది. T2 వాల్యూని తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. T1 వాల్యూ వచ్చేసింది. T1 వాల్యూ తీసుకెళ్ళేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. యాక్సలరేషన్ వాల్యూ వచ్చేస్తుంది. ఇంత పెద్ద విశేషమే ఉంది ఇక్కడ. T is equals to ఇక్కడ T2 అని అంటే ఎంత వచ్చిందిరా. T2 is equals to 3a plus 15 కదరా. 3a plus 15. ఈ ఈక్వేషన్ లో ఈ T2 వాల్యూని తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి రా. ఎంత వస్తుంది. 5a is equals to T1 minus T2 అని అంటే ఎంతరా. 3a plus 15 minus 25 అంటే ఇక్కడ 5a is equals to T1 minus 3a minus 15 minus 25 అంటే ఇది ఎంత వస్తుంది రా బుజ్జి. 5a minus T1 అంటే T1 వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందిరా. 25 ఇక్కడ తీసుకొచ్చేసారా బుజ్జి. 25 తీసుకొచ్చేసే చక్కగా ఎంత వస్తుంది. T1 is equals to 80a plus 40. T1 వాల్యూ 80a plus 40 వచ్చేసింది బుజ్జి. ఇక్కడ ఈ ఈక్వేషన్ లో నేను ఏం చేస్తాను అంటే 80a is equals to 64 minus 80a plus 40. ఇక్కడ యాక్సలరేషన్ ఏమన్నా వచ్చిందా బుజ్జి. యాక్సలరేషన్ క్యాన్సిల్ అయిపోద్దని అనుకుంటే చూడండి. minus 16a వస్తుంది అనుకుంటా. మైనస్ a ఇటువైపు వస్తే 16a చూడండి రావచ్చు. 16a is equals to 64 minus 40. 16a is equals to
16a is equals to చేసేసేయండి అమ్మా 64 minus 40 ఎంత వస్తుందిరా 64 minus 40 ఎంత వాల్యూ చెప్పేసేయండి రా అయిపోతుంది ప్రాబ్లం ఇంకా ఈజీ ఇంకా అంతకుమించా ఇంకేముందిరా బాబు 16a is equals to 64 minus 40 24 ఇంకా అంతకన్నా డొక్కు ప్రాబ్లం ఇంకెక్కడ ఉంటుంది రా వచ్చి 24 the acceleration must be equals to 24/16 24/16 అంటే యాక్సలరేషన్ ఏ is equals to 24/16 రా 24/16 అంటే 1.6 సంథింగ్ వచ్చింది చూడండి ఎంత వస్తుంది 1.5 meters per second square 1.5 meter per second square చూడండి రా ఏం లేదు ఈజీ ప్రాబ్లం ఏ is equals to 1.5 meter per second square the acceleration of the acceleration of the blocks is nothing but how much that is 1.5 meters per second square చాలా ఈజీ నాన్న ఈ ప్రాబ్లం చాలా ఈజీ చేసేసేయచ్చు సరే అమ్మా మనం ఇక నెక్స్ట్ ఏం చేద్దాం అని అంటారా మనం వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మ్యాక్సిమం కవర్ అయిపోయినట్లే ఫ్రిక్షన్ కూడా అయిపోతే ఫ్రిక్షన్ అయిపోయింది మ్యాక్సిమం అయిపోయింది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు చూసుకోవాలి ఇక ప్రాక్టీస్ చేసుకోవాలి నేను వచ్చినటువంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను మీరు కొన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేసుకొని ఈ ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకున్నామా నో ప్రాబ్లం దాంతోపాటు నా వీడియో కూడా ఏదన్నా అంటే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి రాబోచ్చే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకేనా మీకు ఉపయోగపడకపోయినా కానీ మీకు ఉపయోగపడిద్ది నాకు తెలుసు ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తే నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం ఇబ్బంది ఏం లేదు ఓకేనన్నా కొంచెం హెల్ప్ చేయండి రా అన్న ఓకేమ్మా బాయ్ మా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్